జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత ప్రదర్శిస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఒక్కసారి కూడా రైతు భరోసా ఇవ్వని ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోంది. ఎన్నికల సమయంలో 15,000 ఇస్తామని చెప్పిన మాటలు గోదాట్లో కలిపేశారు. 12,000 రైతు భరోసా కాస్త ఆశ పెట్టారు తప్ప అమలు చేసిన దాఖలా కనబడడం లేదు. ఎప్పటికప్పుడు కప్పదాటు వ్యవహారంలా రేవంత్ సర్కార్ రోజులు దాటేస్తోంది. రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమలు తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు రైతు భరోసా నిధుల జమ కానరావటం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్న రైతు భరోసా కాస్త 12,000 రూపాయలకు తగ్గించిన తర్వాత గత రబీ సీజన్లో రైతులందరికీ రైతు భరోసా వస్తుందంటూ ఎన్నో ఆశలు పెట్టున్నారు. కానీ కేవలం 4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. తాజాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గతంలో ఎగ్గొట్టిన రబీ సీజన్ లేదా ఇప్పుడు ఇస్తామంటున్న ఖరీఫ్ సీజన్ నిధులు జమ చేస్తారా లేదా, అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉందా అంటూ రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న ఏకైక సమాజం ఏదైనా ఉందంటే అది రైతువారి సమాజమే. రైతులను పిచ్చోళ్ళని చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో ఆట ఆడుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తా అన్నప్పుడు ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఇవ్వడం సాధ్యం కాదంటూ నిలుపుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ నిధులని జమ చేసి తామేదో రైతుకు అండగా ఉన్నామంటూ ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు ఏడాదిన్నర కాలంలో రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో రైతులకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నది ఒక్కసారి కాంగ్రెస్ శ్రేణులు కూడా, కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నేతలు, కాంగ్రెస్ మంత్రివర్గం, వివిధ వర్గాల ప్రజల అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో ఖరీఫ్ సీజన్లో ఎగ్గొట్టిన నిధులు తర్వాత రబీ సీజన్లో ఇస్తామంటూ కేవలం 4 ఎకరాలకి ఇచ్చి తిరిగి మళ్ళీ ఖరీఫ్ సీజన్ అంటే 3 దశల్లో ఇవ్వాల్సిన డబ్బుల్ని కేవలం ఒక్కసారి ఇచ్చేసి చేతులు దులుపుకుంది. ఒకసారి ఎగ్గొట్టారు, తిరిగి రబీ సీజన్లో ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా కేవలం 4 ఎకరాలకే డబ్బులు జమ చేసి దిక్కులు చూస్తున్నారు. అంటే అసలు రైతు భరోసా ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ క్వశ్చన్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు ఇస్తారనేది మంత్రుల్లో కూడా ఒక క్లారిటీ లేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా క్లారిటీ లేదని చెప్పవచ్చు. ఒక్కసారి ఈ 18 నెలల కాలంలో మీరు మాట్లాడిన రికార్డులు, మీరు మాట్లాడిన అసెంబ్లీ వేదికగా మాట్లాడిన హామీలు లేదా వివిధ వేదికలలో మీరు ఇచ్చిన హామీలు ఒక్కసారి కనుక రివ్యూ చేసుకుంటే మీరు మాట్లాడిన మాటకే నిలకడ లేకుండా మీ పరిపాలన కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 18 నెలల కాలంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్మకాలు కావచ్చు, దాని 500 బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పక్కన నష్టం జరుగుతున్నా రైతు భరోసా నిధులు జమ చేస్తారని చెప్పి కంపెనీస్ ఎదురు చూస్తున్న రైతన్నలకు నిరాశ మిగిలింది. కేవలం మాటలతోటి మూటల్ని పక్కకు పెట్టి మాటలతోటి కోటలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితి తగ్గట్టుగా రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వకుండా వివిధ
బిల్లుల రూపంలో కోట్ల రూపాయలు ఎలా ఇవ్వగలుగుతున్నారు, రైతులకు ఎందుకు నిధులు జమ చేయలేకపోతున్నారు? ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ రికార్డు ఆధారంగా 5 ఎకరాలకు మార్చి 31లోకి ఇస్తామంటూ చెప్పిన మాట 2 నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు గతి లేదు. అంటే మంత్రులకి క్లారిటీ లేదు, మంత్రి వర్గానికి క్లారిటీ లేదు, చివరికి ముఖ్యమంత్రి కూడా క్లారిటీ లేకపోతే ఇక ఎవరికి తమ బాధను వెలగక్కాలంటూ రైతులు ఆక్రోశం వెలగక్కుతున్నారు. ఇప్పటికైనా రైతు భరోసా నిధులు సక్రమంగా సీజన్ వారీగా జమ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఎలానూ ఒక సీజన్ ఎగ్గొట్టారు. గత రబీ సీజన్లో 4 ఎకరాలకు ఇచ్చారు కాబట్టి మిగిలిన భూములకు ఇచ్చి ఒకవేళ 5 ఎకరాలకు ఇస్తామా 10 ఎకరాలకు ఇస్తామా ఎన్ని ఎకరాలున్నా డోకా లేదు అని రైతులు కూడా ఆ రకంగా సిద్ధమవుతున్న నేపథ్యంలో 5 ఎకరాలు కటాఫ్ పెట్టండి, ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయండి, 5 ఎకరాలు కటాఫ్ పెట్టండి లేదా 10 ఎకరాలు కటాఫ్ పెట్టండి.